శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక వెంకటేశ్వరుడి దర్శనం సో ఈజీ. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ తిరుమల. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన ఈ పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షలాది మంది వచ్చి 7 కొండలపై కొలువుదీరిన వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటారు. ప్రతిరోజు గోవిందనామ స్మరణతో తిరుమల కొండలు మారుమ్రోగుతూ ఉంటాయి. జనరల్గా శ్రీవారి దర్శనం అంటే అదో పెద్ద టాస్క్. గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడి వెయిటింగ్ హాల్స్లో వెయిట్ చేస్తూ కానీ చివరకు వెంకటేశ్వరుడి దర్శనం లభించదు. సాధారణ ప్రజలకు ఒక లైన్, ప్రత్యేక దర్శనాలకు మరొక లైన్, అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనాలకు మరో స్పెషల్ దారి, ఇలా పలు మార్గాలలో శ్రీవారి దర్శనాలు కల్పిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విఐపి బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించారు. శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను రద్దు చేయడంతో సాధారణ భక్తులకు కాస్త ఊరట లభించింది. మార్చి 16వ తేదీ నుంచి విఐపి బ్రేక్ సిఫార్సు లేఖలను టీటీడీ రద్దు చేసింది. దీంతో శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయల విరాళం అందించి 500 రూపాయల బ్రేక్ దర్శన టికెట్లను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. దీంతో ఈ 15 రోజుల్లో 22.75 కోట్ల విరాళాలు అందడం విశేషం. మరోవైపు తిరుమలలో ఆఫ్లైన్ కోటా దర్శనం టికెట్ల కౌంటర్లను 2 నుంచి 4కు పెంచారు. ఇది జనరల్ పబ్లిక్కు ఎంతో మేలవుతుంది. కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, భిక్షుక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల నడుమ విమాన ప్రకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూల విరాట్టుకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 9వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాద పద్మరాధాయన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.